అందరికీ నమస్తే అండి. సో, ఇప్పుడు ముందుగా మనం బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ మాట్లాడుకోవాలి. సో, బిఫోర్ ఏంటంటే మనం బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో, ఆ వీడియో మనం పార్ట్ 1లో చూసాం. సో, ఇది పార్ట్ 2. సో, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది యూనిట్ 1 బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో యూనిట్ 1. అసలు ఈ యొక్క యూనిట్ 1లో ఏ టాపిక్స్ ఉంటాయి అంటే కాన్సెప్ట్స్ ఏముంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. సో, కాన్సెప్ట్స్ వచ్చేసరికి definition, importance and limitations of the statistics, collection of data, schedule and questionnaire, frequency distributions, tabulations, diaphragmatic and graphic presentations of data using in computers. సో అంటే మనము స్టాటిస్టిక్స్ అంటే ఏమనుకున్నాము, ఫ్యూచర్లో జరగబోయేది అంటే పాస్ట్ని ఉద్దేశించి ప్రజెంట్ని ఉద్దేశించి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో ఏ టాపిక్స్ అంటే కాన్సెప్ట్స్ ఏముంటాయంటే ఫస్ట్ యూనిట్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనం ఏదైనా రిజల్ట్ తేవాలంటే ఏదైనా మనం ఒక వర్క్ చేయాలంటే దానికి సంబంధించిన డేటా ఉండాలి. వితౌట్ డేటా మనకి అసలు మనం ఏ వర్క్ కూడా ముందుకు మనం చేయలేము. సో ఉండాలి అంటే డేటా ఏది పడితే అది వచ్చేస్తుందంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, దానికి ఒక లిమిటేషన్స్ ఉండాలి. సో ఈ రెండు లేకుంటే ఆ కలెక్షన్ ఆఫ్ డేటా మనకి వర్తబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ లోడ్ ఉన్నటువంటి ఒక లారీ ఉందనుకోండి. హెవీ లోడ్ ఉన్నటువంటి లారీ ఉంది. సో దాంట్లో చాలా హెవీగా ఉంది కదా అని చెప్పేసి మనం ఇంపార్టెన్స్ అని అనుకుంటే దాంట్లో మనం ఏమో ఉందనుకోని అంటే మన మైండ్లో చూసుకునేటప్పటికి ఎజంప్షన్లో వచ్చేసరికి దాంట్లో ఏదో ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయేమో అని మనం ఊహించేసుకొని అదొక ఇంపార్టెన్స్, అది మనకు ఇంపార్టెన్స్ కింద తీసుకుంటే తర్లా దాన్ని ఓపెన్ చేసి చూస్తే అన్నీ రాళ్ళే ఉన్నాయి, ఏ గులకరాళ్ళే ఉన్నాయి. సో దెన్ దెర్ ఈజ్ నో యూజ్. ఓకే, అవి దేనికో దానికి ఉపయోగపడితే ఇల్లు కట్టడానికి అది పక్కన పెడితే మనకి ఇంపార్టెన్స్ మనం అనుకున్న లెవెల్కి స్టాండర్డ్కి వాటిని చూసిన తర్వాత మనం రీచ్ అవ్వలేకపోయాం. సో మనకి ఇంపార్టెన్స్ అనే డేటా మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి అని అంటే అసలు మనకి ఏం కావాలి అనే క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఏం కావాలన్నది తెలిస్తే అప్పుడు మనకు ఇంపార్టెన్స్ ఆ యొక్క మన క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని దాని యొక్క డేటాను మనం కలెక్ట్ చేయగలుగుతాం. అలాగే దానికి లిమిటేషన్స్ ఉండాలండి. లిమిటేషన్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్స్ అంటే ఒక పరుగు పందెం పెట్టారు, పరుగు పందెం పెట్టే స్టార్ట్ అని విజిలేసేసారు. విజిలేస్తే సరిపోతుందండి? విజిలేస్తే ఎంత దూరం పరిగెత్తాలి? లేదు కదా, ఇంతనే లిమిట్స్ ఉంటుంది. 100 మీటర్సా లేకపోతే 1Kనా లేకపోతే 3 కిలోమీటర్సా అనేది తెలుస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాసినప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, బుక్లెట్ ఇచ్చారు. ఎంతసేపు రాయాలి? వేర్ ఇస్ ద లిమిటేషన్స్? ద లిమిటేషన్ ఈజ్ 2 hours or 3 hours. సో పర్ఫెక్ట్గా పర్టికులర్లీ ఒక డేటా మనం కలెక్ట్ చేసినప్పుడు లేదా ఏదైనా మనం స్టాటిస్టిక్స్ రూపంలో చేయాలనుకున్నప్పుడు దానికి పర్టికులర్ లిమిటేషన్స్ కూడా మనం పెట్టుకోగలగాలి. పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇన్ టైంలో మనం చేయగలుగుతాం. అలాగే స్కెడ్యూల్స్ అండ్ క్వశ్చనీర్ మనం క్వశ్చన్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేయగలిగామో డేటా స్వీకరించడానికి అంటే సేకరించడానికి మనం ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మనకు కావాల్సినటువంటి డేటా గురించి మనం ఒక క్వశ్చన్స్ మనం వేసినప్పుడు రైజ్ చేసినప్పుడు డైరెక్ట్గా ప్రైమరీ దాంట్లో మనం ఎప్పుడైతే ఎవరినైతే ఆ సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామో వాళ్ళని అడగగానే వాళ్ళు మనకి దానికి సంబంధించిన డేటా మనకి ఇస్తూ ఉంటారు. దాన్ని అంతా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ట్యాబులేషన్స్ కానీ మనం వచ్చిన డేటాని కంపల్సరీ ఒక ఫార్మెట్ రూపంలో వేసుకోవాలి. దానికి దేనికది సెపరేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూడండి, యాపిల్ అని, బనానా అని, సో ఇంకోటి ఇలాగ 3 ఐటమ్స్ అంటే 3 కలర్స్ లేదా 3 ఫ్రూట్స్ సంబంధించి మనం తీసుకుని ఏం చేసాము, ఫస్ట్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి, దాన్ని సెపరేషన్ చేసాము. తర్వాత దాన్ని ట్యాబ్లెట్ రూపంలో అంటే ఒక టేబుల్ రూపంలో వేసుకున్నాము. దేనికది దాన్ని గ్రాఫ్గా కూడా మనం చూపించుకోవచ్చు. సో ఫైనల్లీ మనకు ఒక రిజల్ట్ వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము దాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మచ్ మోర్ ఏంటంటే యాపిల్స్ ఎక్కువ మనకి
ఇంపార్టెన్స్ ఇచ్చారు పీపుల్ అనేవాళ్ళు. సో మనం ఫ్యూచర్లో యాపిల్స్ని ఇంకా ఎక్కువ పండిస్తే బాగుంటుంది అని ఒక థాట్ మనకు రావాలి. సో ఇదంతా కలిగికే ఈ కాన్సెప్ట్స్ అండి. ఈ ఫస్ట్ యూనిట్లో జరిగే కాన్సెప్ట్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి. సో అయితే మనం టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. టాపిక్స్కి వెళ్ళిపోయేటప్పుడు ముందు అసలు డెఫినేషన్ చదువుకుందామండి. డెఫినేషన్ అంటే ఏంటి? బిజినెస్ స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ద డేటా అసిస్టింగ్ టు మేక్ బిజినెస్ డెసిషన్స్ అండర్ uncertainties based on some numerical and measurable scales. It involves collecting, classifying, summarizing, organizing. సో మనం ఎప్పుడైతే ఇదంతా మన దగ్గర డేటా ఇదంతా వచ్చిందో, అసలు మన బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది మన డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇదేంటండి? సంఖ్య కొలమానాలకు సంబంధించింది. అంటే సంఖ్య కొలమానాలను ఆధారంగా తీసుకొని ఆ వ్యాపారం ఏదైనా చేసేటప్పుడు ఈ స్టాటిస్టిక్స్ని నిర్ణయించుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని ఆ డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ డేటాని తీసుకొని కలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేయాలి అనేది ఒక ఆలోచన డిసిషన్ తీసుకుంటుందండి, నిర్ణయం అనేది తీసుకుంటుంది. సో కలెక్షన్ బట్టి దాన్ని క్లాసిఫై చేస్తుంది. ఫస్ట్ డేటాని ఏం చేస్తుందంటే కలెక్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. తర్వాత క్లాసిఫై చేస్తుంది, అంటే వివిధ భాగాలుగా విడదీస్తుంటుంది. విడదీసిన తర్వాత సమ్మరైజింగ్ చేస్తుంది. తర్వాత ఆర్గనైజ్, దేనికి ఏది ఎంత ఇవ్వాలనేది చేసిన తర్వాత ఏది ఎక్కడికి వెళ్ళాలనేది కూడా అప్పుడు మనం నిర్ణయిస్తుంది. అసలు స్టాటిస్టిక్స్ అంటే ఇదేనండి. అంటే కొన్ని రకాల సమాచారం తీసుకొని వాటిని దేనికది మనం క్లాసిఫై చేసుకొని తర్వాత ఏది ఎక్కడ ఉంటే బెటర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీలో మిషన్లు రన్ అవుతున్నాయి. మిషన్లు రన్ అయ్యే దగ్గర కొంతమంది ఉంటారు. తర్వాత వాటిని బిగించేది అంటే ఎవరైనా మెకానిక్స్ ఉంటారు, మిషన్ మెకానిక్స్, వాళ్ళ దగ్గర ఇంజనీర్స్ కొంతమంది ఉంటారు. అలాగే క్లీనర్స్ కొంతమంది ఉంటారు. సో డ్రైవర్స్ కొంతమంది ఉంటారు. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి? డ్రైవర్ పని చేయాలి. అంతేకాని డ్రైవర్ వెళ్ళి మిషన్ వర్క్ చేస్తే అతనికి రాని పని చేసినప్పుడు ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిందంటే చాలా నష్టం వస్తుంది. సో అయితే మనం ఏం తెలుసుకోవాలి? అక్కడ ఏది ఎక్కడ పెట్టాలి అని తెలుసుకోగలగడమే, స్టాటిస్టిక్స్ రూపంలో తెలుసుకోగలగడమే ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్. ఒక వ్యాపారం కానవచ్చు, ఏదైనా సరే అండి, ఎకానమీ కానీ లేకపోతే ఏదైనా సరే ఏది ఎక్కడ పెట్టగలగాలి అని ఒక అజంప్షన్ రూపంలో మనకి రిజల్ట్ ఇవ్వగలిగేదే ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్. అసలు ఒక రచయిత ఒక ఆయన బౌలి ఏం చెప్పారంటే, చూడండి, స్టాటిస్టిక్స్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ యావరేజెస్. ఇదేంటండి? ఒక యావరేజ్ చేసుకుంటుంది. సో అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్నాం కదా, ఈరోజు క్రికెట్లో సచిన్ ఎంత కొట్టాడు, లేకపోతే ధోని ఎంత కొట్టాడంటే ఎంత కొట్టొచ్చు, ఎంత కొట్టాడని కాదు, ఎన్ని బాల్స్ కొట్టాడని కాకుండా, అంత ఎంత స్కోర్ చేశాడని దానికన్నా ఎంత స్కోర్ చేయొచ్చు అంటే యావరేజెస్ అండి. యావరేజెస్ ఈరోజు 99 కొట్టచ్చు, లేకపోతే 100 కొట్టవచ్చు, లేకపోతే 50 కొట్ట అయిపోవచ్చు అని ఒక అజంప్షన్, ఒక యావరేజెస్ చేసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్. ఆల్రెడీ మనం ఇంత తెలుసుకున్నాం. అసలు దీని పని ఏమిటి అని తెలుసుకున్నట్లయితే ఈ యొక్క అంటే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? గణాంకాలు. ఈ గణాంకాలు ఏం చేస్తాయంటే కేవలం సంఖ్యాపరమైనవి, అలాగే వాస్తవాలను పరిగణనలో తీసుకొని గణాంకాలను మరియు కొలతలను అధ్యయనం చేస్తుంది. అంటే ద స్టాటిస్టిక్స్ ఈజ్ సింపుల్లీ ద స్టడీ ఆఫ్ న్యూమరికల్ డేటా. అంటే నెంబరింగ్ రూపంలో ఉన్నటువంటి డేటాను స్టడీ చేస్తుంది. అంతే, అలాగే ఫ్యాక్ట్స్, నిజాలను, ఫిగర్స్ చెప్పడం గణాంకాల రూపంలో ఉన్నటువంటివి కూడా ఇది అధ్యయనం చేస్తుంది. అట్లాగనే స్టాటిస్టిక్స్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్టెడ్ రా మెటీరియల్ డేటా ఇంటూ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ రెలవెంట్ యూజర్స్. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనికి రానిది అని మనం ఏదైనా పెట్టామంటే అసలు మనకు తెలిసి అది దేనికో దానికి పనిచేస్తూ ఉంటుంది. సో అంటే ఒక మెటీరియల్ మనం పనిచేయదు అని పక్కన దాంతో ఆ మెటీరియల్తో ఏదో ఒకటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ పాడేస్తుంటాం మనం. ప్లాస్టిక్ మనం ఏదైతే వాటర్ బాటిల్స్ కానీ సంథింగ్ ఏదైనా మనం పాడేసినట్లయితే ఆ ప్లాస్టిక్ని మళ్ళీ ఎవరో కొంతమంది వేరుకొని దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని ఏదో ఫ్యాక్టరీలో దాన్ని ఉపయోగిస్తుంటారు. అంటే ఒక రా మెటీరియల్ని తీసుకొని పనికిరాని లేదా కొంత పనికిరాని మెటీరియల్ని తీసుకెళ్ళి ఒక వస్తువు రూపేణ మారిస్తే అది ఎలా యూజ్ అవుతుందో అలాగే ఈ స్టాటిస్టిక్స్ కూడా
ఒక అవసరం లేని సంఖ్య, ఒక అవసరం లేని కొలమానాలు ఏదైతే ఉన్నాయో ఆ డేటాని ఏ డేటాలోకి మారుస్తుందంటే కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడే డేటా కింద ఇది మార్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఎవరికైనా కొంతమంది బిజినెస్ మాకు లాస్ వస్తుంది అంటారు. లాస్ వచ్చినప్పుడు అది అతనికి ఇండివిజువల్ పరంగా లాసు, కానీ అది ఎవరికో వరకు లాభం రూపంలో ఉంటుంది. ఇదైతే నాకు పనిచేస్తుందని. సో ఒక పక్క నుంచి చూస్తుంటే ఒక అతనికి అది లాస్ అవుతుంది, కానీ వేరే పరంగా చూసుకుంటే ఎదుటి వ్యక్తికి అది లాభం అవుతుంది. సో అంటే ఒక దానిని ఇది ఇతనికి పనిచేయదు, ఇది ఇతనికి వేరే అతనికి పనిచేస్తుందని ఈ స్కేలింగ్ కూడా, అంటే ఎప్పుడైనా వ్యాపారం చేసినప్పుడు ఇటువంటి స్టాటిస్టిక్స్ రూపంలో బేస్డ్ అయ్యి వెళ్తారండి. అంటే ఉత్తూరుకునే ఏదో వెళ్ళిపోయి నాకు బిజినెస్ కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చేసేయడమో లేకపోతే కొనేయడం కాదు. ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అనాలిసిస్ చేసుకుంటారు. ఆ అనాలిసిస్ అనేది ఈ స్టాటిస్టిక్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముందు ఇది మనకి పనిచేస్తుందా లేదా, ఫ్యూచర్లో మనకి ఇది ఉపయోగపడుతుందా లేదా, అది అతనికి ఉపయోగపడలే, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఒక వాస్తవాలను గణాంకాలు అంటే సంఖ్యారూపేణ చేసుకొని ఎదుటి వ్యక్తికి ఎవరికి వాళ్ళకి ఉపయోగపడని, ఒకరికి ఉపయోగపడింది వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇంపార్టెన్స్ అండి. అసలు దేంట్లో ఉంటుందంటే చూడండి, ఇన్ బిజినెస్ మనకి బిజినెస్లో ఉపయోగపడుతుంది, మ్యాథమెటిక్స్లో ఉపయోగపడుతుంది, ఎకనామిక్స్లో ఉపయోగపడుతుంది, అకౌంట్స్లో ఉపయోగపడుతుంది. అంటే ఇది ఉపయోగపడింది ఎక్కడ ఉంటుందండి అంటే పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ఇది ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఇది ఇంపార్టెన్స్ అండి. స్టాటిస్టిక్స్ అనేది పుట్టిన పిల్లవాడి కాడి నుంచి చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ఎంతో కొంత అది ఉపయోగపడుతూనే ఉంటుంది. అదే ఇంపార్టెన్స్ అయ్యే ఉంటుంది. బిజినెస్లో ఉపయోగపడుతుంది, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. సో తెలుసుకోవడం కోసం మనకి కంపల్సరీ ఈ యొక్క స్టాటిస్టిక్స్ కావాలి. మ్యాథమెటిక్స్లో అయితే మాత్రం మనం క్యాలిక్యులేషన్ చేయడానికి స్కేల్స్, అలాగే షార్ట్ కట్స్ ఎక్సెల్ షీట్లో వాటిలో ఫార్మర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎకనామిక్స్లో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అని పాస్ట్ డేటాని బేస్ చేసుకుని ఉంటుంది. మన అకౌంట్స్లో అయితే కంపల్సరీ అకౌంటబుల్ రూపంలో మనకి ఒక పరిమాణ రూపంలో మనకి అంటే ఎంతవరకు డేటాని ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వకూడదు, అంటే అకౌంట్స్ మనము చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఓవరాల్ డిపెండ్స్ అపాన్ ది అది అకౌంటింగ్ సైకిల్, డిపెండ్స్ అపాన్ ద అకౌంటింగ్ సైకిల్కి మనకు కూడా ఇది ఒక క్యాలిక్యులేషన్స్ ఉపయోగపడుతుంటాయండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా విపరీతంగా అధిక మొత్తంలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో దీంట్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఎవల్యూషన్, అంటే దీని యొక్క పనితీరు నిర్వహణ మరియు పరిమాణాన్ని ద్వారా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్లాగే కంపారిజన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ప్రత్యామ్నాయాల పోలికలు. మనం చూడండి, ఎప్పుడైనా సరే మన స్వతహాగా ఏం చేస్తుంటాం, మనం ఎదుటి వ్యక్తిని పోల్చుకుంటుంటాం. ఎప్పుడు పోల్చుకుంటాం అంటే మనకన్నా మెరుగ్గా ఉన్నప్పుడు, అంటే మనకంటే బాగా ఆలోచించినప్పుడు, లేదా మనకంటే పని ఎక్కువగా బాగా చేసినప్పుడు, లేదా మనం హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు స్మార్ట్ వర్క్ చేసినప్పుడు. సో కంపారిజన్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రత్యామ్నాయ పోలికలు చేసుకోవడం, అలాగే పరిశోధన మరియు అభివృద్ధి, అంటే పరిశోధించి దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని వల్ల కూడా మనకు అడ్వాంటేజెస్ అనేది దీంట్లో ఉంటుంది. అలాగే కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్చువల్ డేటా, అంటే వాస్తవిక డేటా ఏదైతే ఉందో దాన్ని సేకరించి భవిష్యత్తు సంఘటనలను ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే నిన్న మన బిజినెస్లో 10 రూపాయలు లాభం వచ్చింది, మనం దీనికంటే ఇంకొద్దిగా టెక్నాలజీ మారిస్తే కనుక ఫ్యూచర్లో 10 బదులు 15 రూపాయలు వస్తువుకి రావచ్చు. సో అని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుందండి. తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ కీప్స్ ద బిజినెస్ ఇన్ ఆపరేషన్స్, అంటే వ్యాపారాన్ని అమల్లో ఉంచుతుంది. చాలా అంటే ఒక ప్రాసెస్ని అలా కంటిన్యూగా చేపిస్తూనే ఉంటుంది. అలాగే హెల్ప్స్ బిజినెసెస్ ఇన్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ గోల్స్, అంటే దీర్ఘకాలిక ఏదైతే లక్ష్యాలు ఉంటాయో వాటికి నిర్మించేటట్టుగా, అంటే మనకి ఇంకా బిల్డ్ చేసేటట్టుగా ఈ వ్యాపారానికి మనకి
మన వ్యాపారానికి అనేది ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో అట్లానే ఎయిడ్స్ ఇన్ స్ట్రాటజిక్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే వ్యూహాత్మక ప్రకటనలు కూడా సహాయపడుతుంది. అంటే మనం ఒక విజన్ ఇమేజ్ ద్వారా మనం చూపిస్తే చూడండి, ఒక వ్యక్తి చెప్పిన దానికంటే చూసిందే ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే విజిబుల్ అండ్ ఆడిబుల్ కూడా రెండు ఉన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి కూడా మనకి ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అట్రాక్టింగ్ కస్టమర్స్, ఎప్పుడైతే మనం ఇమేజింగ్ అండ్ ఇమేజెస్ రూపంలో అండ్ ఆడియో రూపంలో ఎప్పుడైతే మనం చూపించగలగమో అప్పుడు ఈ స్టాటిస్టిక్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వినియోగదారులను ఆకర్షింపజేస్తుంది. సో దీని యొక్క ఇంట్రడక్షన్ యూనిట్ 1లో మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఇది తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ దాంట్లో మనం మిగతావి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.